రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని జంగారెడ్డిపల్లి మరియు పెద్దూరు తండ గ్రామాలలో మండల పరిషత్ నిధులు 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి పాఠశాల అదనపు గది ప్రారంభం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ మరియు ఎంపీపీ తిరుమని నిర్మల్ శ్రీశైలం గౌడ్ రిబ్బన్ కట్ చేసి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మరింత బలోపేతం కావాలి, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు సమర్థవంతంగా తయారు కావాలని అన్నారు. ఎప్పుడు దేవుడు ఉండాలి, ఈ గ్రామం బాగుండాలని బావోజీ గాని ఈ గ్రామానికి సంబంధించిన నాయకులు, పడకల్లు పెద్దూరు గ్రామాలకు సంబంధించిన నాయకులు అందరికి కూడా పేరు పేరున విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ శుభ సందర్భంగా పెద్దూరు తాండా ఒక చిన్న గ్రామం, కానీ గతంలో ఏ వ్యవస్థ చేయని పనులు చిరస్థాయిగా నిలిపోయేట్టుగా మేము పనిచేస్తున్నామని సంతృప్తిగా చెప్తున్నాం. మండల వ్యవస్థ గాని, జిల్లా పరిషత్ సభ్యుడిగా నేనున్నా గాని, ఎంపీటీసీ రఘు గాని, కిషన్ తమ్ముడు సర్పంచ్ గాని, ఈ అయాంలో ఈ 5 సంవత్సరాల కాలంలో మీ గ్రామంలో సీసీ రోడ్లు వేసినాం. దేవాలయ నిర్మాణానికి సుమారుగా 3-4 లక్షల రూపాయలు ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి స్లాబ్ నిర్మాణం వేయించి దాన్ని కాలాలు లేపిట్లా కొమ్మల్లాకుంటుండే దాన్ని పూర్తి చేసి ఇచ్చినాం. గ్రామంలో గుడిసెలలో ఉండి, కవేల్ పెంకలలో ఉండి వాన పడితే ఇంట్లో బురద ఉన్న రోజులలో పిల్లలు, భార్యా పిల్లలు ఉంటే ఒక తల్లికి ఆల్రెడీ ఇల్లు నిర్మాణం చేసి గృహప్రవేశం చేసినాం. 5-6 ఇండ్లు పూర్తి ఇండ్లను చేసినాం. కట్టుబడి నిర్మాణంలో ఉండి అసంపూర్తిగా ఉన్న ఇండ్లను 7 ఇండ్లను సహాయం చేసినాం. సుమారుగా 13-14 ఇండ్లను ఈ గ్రామంలో ముందుకు తీసుకుపోయినాం. ఒక 13 నిరుపేద కుటుంబాలకు ఆర్థిక పరంగా సహాయం చేసినాం. ఆ కుటుంబాన్ని, ఆ తల్లి బిడ్డల్ని నీడకు, ఈ పంచభూతాల నుంచి రక్షించుకునే విధంగా ప్రయత్నం చేసి మా వంతుగా సహకరించినాం. ఆండాలో ఫస్ట్ మమ్మలను ఆశీర్వదించిన తర్వాత ఈ గ్రామానికి వచ్చినప్పుడు తలకొండపల్లి రోడ్డుకి, సూర్యనాయక్ తాండా రోడ్డుకి, ఈ రోడ్డుకి లైట్లు లేవు, పోల్స్ లేవంటే ఎంబడే సుమారుగా 14-15 పోల్స్ ని 13 పోల్స్ వేయించి లైన్ గుంజించినాం. పాఠశాల నిర్మాణం ఈరోజు ఈ పాఠశాలలో ఒకానొక సమయంలో టీచర్లు లేని సమయంలో కూడా పారా టీచర్లను పెట్టి వాళ్ళ జీతాలు కట్టి ఈ పేద పిల్లలకు విద్యను అభ్యసించాలని ప్రయత్నం చేసినాం. గత 3-4 సంవత్సరాల క్రితం నుంచి పారా టీచర్లను పెట్టి టీచర్లు లేకపోతే ఆ టీచర్లకు డబ్బులు కట్టినాం. నెల జీతం ఇచ్చి టీచర్లను పెట్టినాం. పేదిండి బిడ్డ చదువుకోవాలి. నిజంగా ఈ పాఠశాలనే కాదు, ఈ కల్వకుర్తి నియోజకవర్గంలోని పేదరిక నిర్మూలన జరగాలంటే, పేద పిల్లలు బాగుపడాలంటే, పేద కుటుంబాలు బాగుపడాలంటే ఒక్కటే ఆయుధం, విద్య ఒక్కటే అవసరం. ఆ విద్య బాగుంటేనే పేదరిక నిర్మూలన జరుగుతుంది, పేద కుటుంబాలు ఆర్థిక బలోపేతానికి దోహదపడుతుందనే ఉద్దేశంతో అనేక పాఠశాలల్లో సుమారుగా 25,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను వెన్ను తట్టి మంచి భావోత్సవాన్ని నింపి వాళ్ళకు స్పోర్ట్స్ డ్రెస్లను అందించి గ్రామం 150 పాఠశాలలు తిరిగిన ఘనత ఈ యొక్క వ్యవస్థది, ఈ యొక్క ప్రణాళిక రూపకల్పనది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కొరకు అహర్నిశలు కష్టపడుతూ విద్యార్థులకు చదువు చెప్పే టీచర్లు లేని సమయంలో ఈ పాఠశాలలో కూడా పారా టీచర్లను పెట్టి ఉపాధ్యాయులను పెట్టినాం. 3-4 సంవత్సరాలు ఈ పాఠశాలలో టీచర్లు లేని సమయంలో
జీతాలు కట్టినాం, సొంత డబ్బులని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ గ్రామంలో సుమారుగా 20-25 లక్షల రూపాయలు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేరుగా డైరెక్ట్ గా 25 లక్షల రూపాయలు ఇండ్ల నిర్మాణాలు, దేవాలయాల నిర్మాణాలు, సేవాలయాల నిర్మాణం, ఆ హనుమాన్ టెంపుల్ నిర్మాణం సహాయ సహకారాల్లో ముందున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పరంగా జరగని సందర్భంలో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ లైన్ ని కాంట్రాక్టర్ ద్వారా 13 పోల్స్ ని నిర్మాణం చేయించి వైరింగ్ చేయించిన ఘనత కూడా ఈ గ్రామంలో ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. సీసీ రోడ్లు వేయించినాం. 10 లక్షలు మండల ఫండ్స్ నుంచి ఈ రోజు చెల్లమ్మ నిర్మల ఎంపీపీ అయిన తర్వాత అనేక గ్రామాల్లో స్కూళ్లు బాగుండాలని తన సొంత గ్రామంలో జంగారెడ్డిపల్లితో పాటు ఈ గిరిజన గ్రామంలో కూడా ఇక్కడ పేద పిల్లలు 55-60 మంది పిల్లలు చదువుతున్న ఈ పాఠశాలలో ఒక్కటే గది ఉంది, 3 టీచర్స్ ఉన్నారు. బలోపేతంగా నడుస్తున్న పాఠశాలను ప్రభావితం చేయాలి, మూతపడకుండా బిల్డింగ్ ను నిలబెట్టాలని మండలం ద్వారా ఈ రోజు నిర్మాణం చేయడం కూడా సంతోషకరం అని చెప్పి కూడా ఈ